సుధారసం లాంటి మధురమైన గీతాన్ని ఆలపించినటువంటి విజయ సుధాకర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నౌ దిస్ ఇస్ ద టైమ్ టు solemnize the holy matrimony by Reverend Dr. Olgar. Reverend Dr. Olgar గారు పాలకొల్లు వాసుడే కానీ సేవా పరిచర్యలో భాగంగా చెన్నైలో ఉంటూ అనేకమైనటువంటి వేద కార్యక్రమ కాన్ఫరెన్సెస్ బైబిల్ టీచింగ్స్ అవన్నీ చేస్తున్నారు. పాలకొల్లు పట్టణంలో మాకంటే చాలా పెద్దవారు. ఈ ఊళ్ళో ఆల్ నైట్ ప్రేయర్ అనేటువంటి మంచి కార్యక్రమం ఆధ్యాత్మికమైన రాత్రంతా కలిసి ప్రార్థించేటువంటి ఒక వ్యవస్థను ప్రారంభించినటువంటి దైవ సేవకులు వీరు. అంత మాత్రం కాకుండా క్రైస్తవులకు ఏవైతే అవసరాలు ఏమి ఉన్నావో వాటన్నిటినీ మరి వాటి గురించి గవర్నమెంట్తో రిప్రజెంట్ చేసి మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి చాలా సహాయకారిగా ఉన్నటువంటి మంచి దైవ సేవకులు. మరి వారు ఈ సమయంలో ఈ వివాహానికి ప్రత్యేకంగా మద్రాసు నుండి చెన్నై నుండి ఆహ్వానించబడ్డాం. మనందరికీ సంతోషదాయకం, అంత మాత్రమే దీవెనకరం. నౌ ఐ కాల్ అపాన్ రెవరెండ్ డాక్టర్ ఆల్గర్ అండ్ టు ఆర్గనైజ్ అండ్ సాల్మనైజ్ ద మ్యారేజ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వివాహమును సర్వశక్తుడైన దేవుడే చేయుగాక. ఆయన మాటలు జీవమును ఆత్మయునై. ఆయనే మొట్టమొదటిగా నరుని తన స్వరూపంలో సృజించి తరువాత స్త్రీని కూడా తనలో సృజించడం మొట్టమొదటి వివాహం చేసి జరిగించింది ఆయనే. పెళ్లి అన్నిటికంటే ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా ధనం ఖర్చు పెడితే ఘనమైనదని అయినదనా? చాలా జనం వస్తే ఘనమైనదనా? కాదు. ధర్మశాస్త్రము రాబోతున్న మేలు యొక్క ఛాయ కలది. ఈ యొక్క వివాహము రాబోతున్న మేలు యొక్క ఛాయ. ఈ ఛాయలోనే ఇంత గొప్ప ఆనందం ఉందంటే సత్యమైన ఆ రాబోతున్న మేలులో ఎంత గొప్ప ఆనందం ఉందో తెలియడానికి దేవుడు యొక్క వివాహం ఏర్పాటు చేస్తున్నాడు స్త్రీని పురుషునిగా. ఇప్పుడు ఇక్కడున్న సుధీర్ గారు వారి తండ్రి గారు ఈ వయసులో చేస్తున్నారు. నాకు 75 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సమయంలో రాజేష్ గారు కుమారుడికి సుధీర్కి కోడి డైమండ్ తీసుకొచ్చి బాబు ఇదిగో వివాహం చేస్తున్నాను ఇచ్చారనుకోండి. ఆ కోడి డైమండ్తో ఆయన ఆనందించగలరా? ఆ కోడి డైమండ్ ఆయన ముట్టివ్వగలరా? మాట్లాడగలరా? అలాగే ఒక పెళ్లి కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు ఒక డైమండ్ తీసుకొచ్చి ఇచ్చి ఇదిగో మా నీకు వివాహం చేస్తున్నాం అనుకోండి, ఆనందించగలరా? బైబిల్ ఏముందంటే యు ఆర్ ఆల్ లివింగ్ స్టోన్స్, జీవించుతున్న ఒక రాయిని తీసుకొచ్చి ఈయన మాట్లాడగలరు. ఆమె ఈయనతో మాట్లాడారు. పెళ్లి ఎందుకు ఘనమైనదంటే రాబోతున్న మేలు యొక్క ఛాయ కలిగి కాబట్టి ఘనమైంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వివాహం నేను చేస్తున్నాను ఆ కేసుకాలు పెట్టి వాడు వాగ్దానం ఏమంటే చేసేయగలరు. మై వర్డ్స్ ఆర్ యూస్లెస్ బట్ దీస్ వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. ఆయా మాటలు ఆత్మయు జీవనమైనది. అసలు దేవుడు ఎవరు అంటే ఆయన వాక్కున్నాడు, వాక్కు దేవుడు, వాక్యే దేవుడు అయింది. ఆ మాట ద్వారా సృజించున్నాడు. ఈ సమయంలో వివాహము మాటల ద్వారా కాదు, మనస్సాక్షుల ద్వారా జరగాలి. గొప్ప అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మై కాన్షియన్స్ ఇస్ కన్ఫర్మ్డ్ బై ద హోలీ స్పిరిట్, ఐ యామ్ నాట్ లైయింగ్. నా మనస్సాక్షి పరిశుద్ధాత్మ ద్వారా నిర్ణయింపబడినది. ఇప్పుడు వారి మనస్సాక్షులతో వివాహం జరగాలి. కలవలతో కాదు, శరీరంతో కాదు, మనస్సాక్షి. సూర్యుడు గారి మనస్సాక్షి
ఆమె మనస్సాక్షితో కావాలి. మరి రాజామణి గారి మనస్సాక్షి, ఐ రిక్వెస్ట్ బ్రైట్ టు స్మైల్. రాజామణి గారి మనస్సాక్షి ఆయనతో కావాలి. ఎందుకు చెప్తానంటే మనస్సాక్షికి చూడండి పెద్దలంట వాడి మనస్సాక్షి లేదు సార్. మనస్సాక్షి విరోధంగా ఏది చేసినా పాపం. కాబట్టి మనస్సాక్షికి వారిద్దరూ ఏకమై మనస్సాక్షుడికి వివాహం జరగాలి. ప్రభు అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ శరీరాన్ని ఓడించాలంటే ఆ మనస్సాక్షికి దేవునికి పరిశుద్ధాత్మకి కనెక్షన్ ఉండాలా. అందుచేత ఆత్మచేత నడిపింపడు వారు దేవుని కుమారుడు. ఆత్మచేతంగా దేవుని యొక్క మాట చేత ఆయన మాటలు ఆత్మయు జీవమైనది. ఆ మాట చేత వాళ్ళు ప్రతి విషయములకు వాక్యం పెట్టారు. ఆ వాక్యం ద్వారా నడిపింపేటప్పుడు గొప్ప సంతోషంతో వారు జీవించగలరు. ఇది దేవుడిచ్చిన గొప్ప సంతోషకరమైన స్థితి. భార్య దొరికిన వారికి మేలు దొరికాను. ఈ సమయంలో ఇంకొక మాటని చెప్పి ముగిస్తాను. ఈ కార్యక్రమం జరుపుతాను. చాలా త్వరగానే ఫినిష్ చేశాను. భార్య భర్తకు లోబడి ఉన్నవని ట్రాన్స్లేషన్ తెలుగులో అది తప్పు. లోబడి కాదు, సబ్మిట్. వైఫ్ సబ్మిట్ యువర్ వైఫ్ అంటే సరెండర్ టు హస్బెండ్. ఐ సరెండర్ ఆల్. నా సమస్తం నీకు. వివాహం జరుగుతుంది. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐ సరెండర్ ఆల్. అదే వాక్యం సాతాను తీసుకుని బయట నేకెడ్ గా చూపించి, ఓ జనాలా మీ సరెండర్ టు యు కమ్ టు us అని సాతాను చెప్పారు. అందుకే అక్కడ వాల్ పోస్టర్స్ లో హాఫ్ నేకెడ్ చూపిస్తున్నారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా a wife should surrender to his husband, and husband will automatically he will fall in love. కాబట్టి she must surrender to him spiritually, materially, physically. That is the submission. అంతేగాని భార్య లోబడి ఉండాలంటే సర్వెంట్ లోబడి ఉండాలి. సరెండర్ ఉంటుందా? ఆయన ఏం చెప్తే సర్వెంట్ చేయాలి. She will not surrender everything, but wife has to surrender to him everything, her body, her mind, her spirit. కాబట్టి wife submit to your husband. And also I request our bridegroom to have the concentration, because a man of God is very powerful, because the Spirit of God is in me. So here ఇప్పుడు వివాహ కార్యక్రమం ఒకసారి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తెలుస్తుంది. ఐ రిక్వెస్ట్ యు టు సంగమునకు ప్రకటన. మిక్కిలి ప్రియులారా, ఇక్కడ మన మధ్య నిలబడి ఉన్న మీరిద్దరు సుధీర్ మరియు రాజామణి పరిశుద్ధమైన గృహస్థ జీవితంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కావున వీరు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన హేతు ఏదైనా తెలియజేయగలిగినా ఇప్పుడే తెలియజేయవలను. లేని ఎడల ఇక ఎన్నటి ప్రస్తావించక ఊరుకుండవలను. పెళ్లి కుమారుడు
హలో ఓకే. పెళ్లి కుమారునికి ప్రశ్న దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడింటకు ఈ స్త్రీని రాజామణిని నీ భార్యగా చేసుకుందువా? నా భార్యగా చేసుకుందాను. ఇతరులను ప్రేమించక ఇతరులను ఆశించక ఈమెను ప్రేమించి పోషించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఈమెతోనే కాపురము చేయుదువా? ఈమెతోనే కాపురము చేయుదును. పెళ్లి కుమార్తెకు ప్రశ్న. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిటకు ఈ పురుషుని సుధీని నీ భర్తగా చేసుకుంటున్నా? రెండో ప్రశ్న. ఈయనకు అంకితమై ఉపచారము చేసి ప్రేమించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి ఇతరులను ఆశించక మీరిద్దరు బ్రతికినంత కాలము ఈయనతోనే కాపురం చేయుదువా? ఈ సమయంలో పెళ్లి కుమార్తెను ఈ పెళ్లి కుమారునికి ఇవ్వడానికి తండ్రి గారు కానీ నాన్నమ్మ గారు ఎవరు వస్తారో రావాల్సిందిగా పెళ్లి కుమార్తె గారు తండ్రి గారు ఎవరు వస్తారు? Yes. ఇప్పుడు పెళ్లి కుమారు పెళ్లి కుమార్తె సంఘం ఎదుట దేవుని ఎదుట మనస్సాక్షితో వారు ప్రమాణములు చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమందును ఇక్కడ కూడిన వారిని
కూడి ఉన్న వారి సాక్షులుగా పెట్టుకొని సాక్షులుగా పెట్టుకొని సుధీర్ అను నేను సుధీర్ అని నేను సుధీర్ బాబు అను నేను సుధీర్ బాబు అని నేను రాజమణి అను నిన్ను రాజమణి అని నిన్ను ఇది మొదలుకొని నా జీవితకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలు కీడు లేము కలిమి లేని అందును ప్రేమించి సంరక్షించుటకు నా భార్యలుగా చేసుకొనుచున్నానని నీతో ప్రమాణం చేయించున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? రాజమణి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ప్రమాణం చేస్తుంది. దేవుని పరిశుద్ధ సన్నిధానమందును మన ప్రభువుడు యేసుక్రీస్తు నామమందును ఇక్కడ కూడి ఉన్న వారిని సాక్షులుగా పెట్టుకొని రాజమణి అను నేను సుధీర్ బాబు అను నిన్ను ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలు కీడులను కలిగి లేములను ప్రేమించి సంరక్షించుటకు మీకు అంకితమై ఉంటకు నా భర్తలుగా చేసుకొనుచున్నానని మీతో ప్రమాణం చేయించున్నాను. ఎవరు? పెళ్లి కుమార్ కాదు, అడ్వాన్స్ పెళ్లి జరగకముందే నా భార్యతో ప్రమాణం చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మరి మ్యారేజ్ రిజిస్టర్ నోట్ చేసుకుంటారు కాబట్టి ఈ మంగళసూత్రం ఈ కార్యక్రమం అంతా పాస్టర్ సుబ్బారావు గారికి అప్పచెప్తున్నాను. మంగళసూత్రం ఉంగరం రెడీగా ఉన్నాయమ్మా. మంగళసూత్రం ఉంగరం. సుధీర్ బాబు రాజమణి యొక్క వివాహాన్ని చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే పెండు కుమారుని యొక్క కుటుంబానికి, పెండు కుమార్తె కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పెండు కుమారుడు ఎవరో కాదు, సంసోను గారి యొక్క పెద్ద కుమారుని యొక్క కుమారుడు. బాబు మంచి చదువుకున్నాడు. ఈ చిన్నప్పుడు నా దగ్గర బాగా తెలుసు. అక్కడ 1953 సంవత్సరం నుంచి నేను సువార్తను ప్రకటించి ఆ సంఘంలో ఎంతో సేవ చేశానండి. గుల్లమ్మ గారు, సంసోన్ గారు ఆ సంఘాన్ని చక్కగా డెవలప్ చేసి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వారు ఇప్పుడు 90 సంవత్సరాలండి. వారు మన మధ్య ఉన్నారు. దాంతో కూడా చేద్దాం. మంగళసూత్రం ఉంగరం. మంగళసూత్రం ఉంగరం కొరకు మన ప్రియులు జ్ఞాన ప్రకాశ్ గారు బైబిల్లో పెట్టి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రేమదయ నమ్మకముల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ప్రభా. ఈ వివాహ మహోత్సవం తండ్రి ప్రభా, ఈ మంగళసూత్ర ధారణ చేయించండి తండ్రి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించండి. 3 పేటల తాడు తెగిపోదు అన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ
పేరట తండ్రి ప్రభా ఇక మంగళసూత్ర ధారణం చేస్తుండగా ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థించే గృహముగా, సాక్ష్యమిచ్చే గృహముగా, మీ సేవకులు సేవించే గృహముగా దీవించి ఆశీర్వదించి భరించి అభివృద్ధి చేయమని ఈ కార్యం ద్వారా తండ్రి మీరు మహిమ ఘనత ప్రభావం పొందవలసిందని ఏ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వివాహ సంబంధమైన చెప్పు వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రం నీ మెడకు అలంకరించుచు నిన్ను వివాహము చేసుకుంటున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామము చేస్తున్నాను. వివాహ సంబంధమైన చెప్పమ్మా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరము మీ వేరుకు అలంకరించుతున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఇట్లు చేస్తున్నాను. దండలు
ఓ దేవా, వివాహం చేతని వేపం చేసిన వీరిని విడదీయుట ఎప్పటికీ విధికి విరుద్ధమని ఎరిగితివి. మరియు క్రీస్తును ఆయన సంఘమును గల ఆత్మీయతను వివాహ సంబంధమును వివాహమును సూచించుటకై వివాహ స్థితి దివ్యమైన మానవముగా ఉండునట్లు పరిస్థితివి శరీరం వలె వీరిద్దరూ కూడా భార్య భర్తలని సంఘం వలన ప్రేమించబడిన దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్టే ఈ పురుషులను ఈ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించులాగున ఈ స్త్రీ కూడా ప్రతియు తన పెనిమిటికి ప్రియురాలను ఇచ్చురాలయ్యుండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధతగా భక్తిగా ఇల్లాండును వెంబడించులాగున ఈ వధువులను కటాక్షించము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి మీరు నిజరాజ్యములకు వారసు వదనట్టు మన ప్రభువుకు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించము. వీరిద్దరూ కూడా భార్య భర్తలని మరి సంఘము నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, ప్రభుత్వం కూడా నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వారిద్దరూ భార్య భర్తలని ప్రకటించేస్తానండి. ఒకసారి మా బిడ్డ కుమారుడు రాజేష్ సుధీర్ బాబు రాజమణి పరిశుద్ధ వివాహములకు ఈ సంఘములను ప్రచురపరిచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసి మంగళసూత్రము ఇచ్చిపోచుకుంటూ వలను, ఒకరు మార్చుకుంటూ వలను, చేతులు కలుపుట వలను, దండలు మార్చుకుంటూ వలను తెలిపినారు. కనుక సంఘాల వల్ల ప్రభుత్వం వల్ల నాకు ఇవ్వబడినటువంటి అధికారం బట్టి వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు డాక్టర్ యొక్కయు నామం ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆశీర్వదించేటువంటి వారు వస్తే ఆశీర్వదించాలండి. ప్రార్థన. మహోన్నతుడు మహాపరిశుద్ధులను సర్వశక్తులను మా దేవ, ఈ సమయంలో సుధీర్ బాబు రాజమణి పరిశుద్ధ వివాహంలో జతపరచబడి ఉన్నారు. వీరి మనస్సాక్షులు ప్రభువా మీరు ఏకము చేసి వారి జీవితంలో గొప్ప సంతోషంతో నింపమని, ఆ బిడ్డలను చూసి తల్లిదండ్రులు గొప్ప ఆనందంతో నింపబడినట్టును వీరిని మీ యొక్క వాగ్దానం బట్టి మిమ్మల్ని ఆశ్రయించి మీ నామమును గొప్ప చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం వీరి నెరవేర్చి ప్రభు ఆత్మలో ఐశ్వర్యంలో ఆరోగ్యంలో ఓ ప్రభు విస్తరింపచేయమని, మీ కృప వారిపై నింపమని, మీ ఆత్మతో వారిని నింపమని, గొప్ప సంతోషం సమాధానం అనుగ్రహించమని యేసు నామమున ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు రెండు వివాహంలో జతపరచబడినటువంటి వారు కుర్చీలో కూర్చుంటే సంతకాలు చేస్తూ తీసుకున్నారు. మన మధ్య ఆర్థిక మార్కెట్ చైర్మన్ గారు సంఘం ప్రకాశం వారి
వివాహ సందర్భంగా ఒక ప్రత్యేక గీతన సర్వం చేసినటువంటి పాస్టర్ కె ప్రభాకర్ గారు వచ్చి ఒక ప్రత్యేక గీతాన్ని ఆలోచించవచ్చుగా ఆహ్వానిస్తున్నారు. పాస్టర్ కె ప్రభాకర్ గారు. ఈయన ప్రముఖ సంగీత కళాకారుడు. ఇప్పుడు ఈ రోజుల్లో అకార్డియన్ అంటే చాలా మందికి తెలియదు. చాలా ఓల్డ్ ఆర్టిస్ట్ అండ్ గోల్డెన్ ఆర్టిస్ట్. ఇప్పుడు ప్రస్తుతం వారు శాస్త్రంగా పనిచేస్తున్నారు. అనేకమైనటువంటి గీతాలకు వారు సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పుడు వారు ఒక ప్రత్యేక గీతాన్ని ఆలోచిస్తున్నారు. దయచేసి రెండు కుమారుల తరఫున ఒకైనా రెండు కుమార్తె తరఫున ఒకైనా సాక్షి సంతకాలు పెట్టాలి. నవగామ రెండు కుమారుల తరఫున సాక్షి. రెండు కుమారుల తరఫున సాక్షి.
మంచి సుమధురమైనటువంటి గీతాన్ని ఆలపించినట్టు పాస్టర్ కె. ప్రభాకర్ గారికి వివాహ కుటుంబాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వండి along to the bride and bridegroom by pastor and marriage minister Reverend Subbarao. అమ్మా మీరు నిలబడి మ్యారేజ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఇస్తానండి. మరి వారిద్దరు కూడా ఇద్దరు తీసుకోవచ్చు. దయచేసి మన వివాహం చాలా ఆలస్యంగా జరిగే కానీ ఈ వివాహం చాలా త్వరగా శీఘ్రంగా చాలా ఆనందంగా సుమధురంగా సాగిపోతుంది. భోజనానికి మనకి కంగారు పడవలేదు. చెన్నైకి వారు చాలా ఉన్నటువంటి వారు ఉన్నత మనస్కులు కాబట్టి వారికి ఆతిథ్యం ఉండడంలో వారు చదువుగా ఉంటారు కాబట్టి కొంతమంది ఇక్కడే ఉండండి, భోజనం చేసేవాడు భోజనం. కానీ ఇంకా టైం ఉంది, భోజనం చేసే టైం కాదు మనం. దయచేసి వినండి. ఇప్పుడు శుభాకాంక్షలు వివాహం చేపించినటువంటి పెద్దలు రెవరెండ్ సుబ్బారావు గారికి వివాహ కుటుంబాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, మ్యారేజ్ రిజిస్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సమయంలో పెద్దలు జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. వారు శ్రీ పెనుమర్తి సత్యనారాయణ గారు వారు వచ్చి వధూవరులను వారి యొక్క మాటల చేత ఆశీర్వదించవలసి వారిని ఆహ్వానిస్తారు. ఈ వివాహ సందర్భంగా వేదిక అలంకరించినటువంటి మా ప్రేమానంద గారు, ఆయన 4 భాషల్లో నిష్ణాతుడైన ఆయన ఎదురుగుండా మనం ఏం మాట్లాడినా తక్కువగానే కనిపిస్తుంది. అందుచేత వారి ఎదురుగుండా ఏం మాట్లాడినా తక్కువగానే కనిపిస్తుంది. పైగా వేదిక మీద అంతా కూడా విద్యులు, రాజులు, మేధావులు, భక్తులు అయినటువంటి ఇంతమంది ఎదురుగుండా చెప్పడం అంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే. సోదరి మాట్లాడుతూ ఏంటంటే ఆమె అన్నగారి తన బిడ్డలుగా అది వాస్తవం. కానీ అందరినీ తన బిడ్డలుగానే కదండి. అతను నా బిడ్డతో సమానంగా వాళ్ళ కుటుంబంతో నాకు తెలియదు కదా. అతను అంటే డివిలోకి వస్తుంది. డివి కూడా డివి సెట్ అయితే మరి అది ఆ దగ్గర ఉన్నటువంటిది కవిని కాదు, కానీ కవిగా కనిపించేటువంటి పదాలు కొన్ని మాత్రమే మీకు చెప్తాను. అది గారు ఇంట్లో శాంసంగ్ దంపతుల పుణ్యఫలం తమ పిల్లలకు నేర్చారు. వారు పిల్లలు నేర్చుకున్నారు అందువల్ల వారు పొందారు. కష్టపడి వారు చదువుకుని పెద్దవారైనారు.
అందుకే వారు పొందారు ఉద్యోగం అనగా వారు వారి పనులకు మంచి ఇచ్చారు. అందుకే వారు ఆ కుటుంబానికి రాజేష్ కుమార్ అతని కలిగాడు సుందరబాబు సుందరంగా వారి కళ్యాణానికి శ్రమలు పుట్టారు ఆనందంగా వారికి అందిస్తున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు రాజు గారు. మాటలు రావు అని చక్కటి మాటలు సరికాదు, అవి సత్యభూషితాలు, సత్యభాషితాలు. హృదయం హృదయం సత్యభాషితం సత్యభూషితాలు. మీరు చెప్పినటువంటి మాటలు వారికి ఆశిష్యులుగా ఉంటాయి. ఎందుకంటే మీరు హృదయం లోతు నుండి సత్యభూయిష్టమైనటువంటి మాటలు మీరు సత్యమైనటువంటి మాటలు. అందువల్ల తప్పకుండా మీరు చక్కటి కవిత ఆత్మలు మాకు సందర్శించారు. ఈ కుటుంబం తరఫున ప్రత్యేకించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాజులు గారిని కూడా ఈ సమయంలో మాట్లాడవచ్చుగా నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి అక్కడ అలా నిలబడి ఉండకండి, దయచేసి అందరూ కూర్చొని ఉండండి, దయచేసి కూర్చొని ఉండండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఈరోజు వారి గురించో అలాగే అక్కడ కూడా కూడా వారు వారు అక్కడ గుర్తొచ్చి జీవులు జరుగుతున్న పూజను ఆ ఉదయపడటం కాకుండా రాంబాబు గారు వచ్చి మ్యారేజ్ రావాలని తప్పకుండా అంటే మీ ప్రతి మందికి రావగా మనం ఎందుకంటే నువ్వు రాజకీయ 4:30 టైం పడుతుంది డాక్టర్కి 4:30 తప్పకుండా రావాలన్నారు. కాబట్టి ఉద్యోగం వెళ్తూ కూర్చున్న మధ్యలో వెళ్ళేసి మళ్ళీ ఒకసారి గతలు వాట్సాప్ అంతా కూడా మాట్లాడుతుంది. చాలా సంతోషం. గతలు అన్నట్టు మరి మ్యారేజ్ మేడిని ఏమన్నారు సాధ్యంగా. కాబట్టి మ్యారేజ్ సెలబ్రేట్ కాబట్టి అతీత జన్మకి కథ చెప్పుకునేది ఈ బైబుల్లో ఉన్న కనుక వారిద్దరి యొక్క ఇదే కానీ రాజమండ్రి కానీ భార్యాభర్త కావాలని మరి ఆయన త్వరగా ఎక్కువ రాసినటువంటి ఆ కార్యక్రమం మరి ఈనాడు ఈ వేదికన ఈ కార్యంలో జరగాల్సిన కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. దానికి మనమంతా కూడా రావడము త్వరగా మనం వాళ్ళ ఆశీర్వాదం మనం ధర్మంగా పాటిస్తున్నాము. సహజంగా జరుగుతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ రోజుల కాలంలో పిల్లలు మనం చెప్పేది వాళ్ళకేమో మనం అడ్వైజ్ ఇచ్చే పరిస్థితిలో లేవు. ఎందుకంటే ఈ రోజులు ఆల్రెడీ ఫాస్ట్ పోయింగ్, ఫాస్ట్ డెవలప్మెంట్, ఫాస్ట్ యాక్టివిటీ అన్ని ఎవ్రీథింగ్ ఫాస్ట్ పోయింగ్. కనుక ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో వాళ్ళకి మనం ఏం చెప్పేది వాళ్ళు ఏం చేయవు. కాబట్టి ఒకటే మనం చెప్పాలి ఏంటంటే అలాంటి కుటుంబంలో మీరు వచ్చారు, కుటుంబంలో పెరిగారు, కుటుంబంలో పెద్ద సంస్థలో పెరిగారు. కాబట్టి పెద్దల్ని మీరు గౌరవం నేర్చుకోవాలి. పెద్దలు వేసుకొని పోయిన తర్వాత వాళ్ళు చెప్పే ప్రతి మాటకి దాన్ని గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళని గౌరవించుకోవాలి. గౌరవంగా మీరు కూడా సమాజంలో జాగ్రత్తగా మీ కుటుంబంలో గొప్పం కాపాడుతూ గౌరవం కాపాడుతూ మీరు 10 మందికి ఒక మోడల్గా ఐడియాగా ఉండాలని నా యొక్క కోరిక. కనుక ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువగా మనం కష్టపడి వాడుకోవాల్సిన పరిస్థితులు లేదు. ఈ తప్ప ఏ చేసుకుపోతున్నాం కాబట్టి మరి ఇచ్చిన ఈ సమయం
సమయాన్ని రాబోయే కాలంలో నేను చెప్పడంతో 5-6 రోజులతో హ్యాపీగా జీవితం నడుస్తూ గంటలు కూడా గౌరవించాలని థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు ఇచ్చినటువంటి దీవెనలకు శుభాకాంక్షలు కలుగుతూ కుటుంబకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇప్పుడు ఎస్ ఎబినేజర్ గారు చర్చాప్రేస్ వారు ఉన్నట్లయితే వారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తే వారిని ఆహ్వానిస్తున్నాం. ఎస్ ఎబినేజర్ గారు చర్చాప్రేస్ పాల్గొను. మన మధ్య డాక్టర్ డేవిడ్ జాన్ గారు ఉన్నారు. ఇంగ్లాండ్లో 30 సంవత్సరాలు వైద్యులుగా ప్రముఖమైనటువంటి సేవలు అందించి భారతదేశం మాతృభూమి, నా మాతృభూమి కూడా నేను కొంత సేవ చేయాలనేటువంటి సంకల్పంతో జననీ జన్మ భూమిక స్వర్గాదతి కరియేసి అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ కన్న భూమికి కన్న తల్లికి సేవ చేయాలనే సంకల్పంతో కన్న తల్లికి చాలా సేవ చేశారు. మరి ఇప్పుడు వారు వచ్చి అనేక సామాజిక కార్యక్రమాలు పేదలకు, అభాగ్యులకు, నిర్భాగ్యులకు అనేక విధాలుగా చేయూతనిస్తూ సహకరిస్తూ వారికి మరి ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి ఆదరణ కలిగిస్తున్నటువంటి డాక్టర్ డేవిడ్ జాన్ గారిని వచ్చి వారి దీవెనలు ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు అందించవలసిందిగా నవ్ ఐ కాల్ అపాన్ డాక్టర్ డేవిడ్ జాన్ టు కమ్ అండ్ వాట్ ద లార్డ్ హ్యాస్ ప్లేస్డ్ ఆన్ హిస్ హార్ట్ టు బ్లెస్ ద ఫ్యూచర్. సెటప్ చూపిస్తుంది అది వచ్చేస్తుందా? ఇంకా అందరికీ కూడా చెప్పాలి. అందులో రాదు కదా. పెళ్ళికి రమ్మని నన్ను అడిగినప్పుడు నేను రావడం జరుగుతుంది. అప్పుడు చెన్నైలో ఉంటాను. అయితే ప్రకారంగా నేను దౌర్భాగ్యం అయిపోయాను. ఇంత చక్కగా చెన్నైలో ఏ వీధుల్లో తిరుగుతుండేవాడు. దేవుని చిత్రం ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. నా విషయంలో తప్పకుండా ఈ పెళ్లి కార్యక్రమాన్ని చూడడానికి, సన్నిహితంగా మీతో ఉండడానికి, పాపం చూడడానికి అందమైన పెళ్లి కూతురు, అందమైన బాబు శ్యామ్ బాబు గారు అన్నారు. ఆయన్ని జిన్నూరు ప్రాంతంలో క్షత్రియ అన్నట్టు అనుకుంటారట. నిజంగానే అలాగే ఉన్నాడు. అలాగే పెళ్లి కొడుకున్నాడు, అలాగే పెళ్లి కొడుకున్నాడు. నేను కూర్చున్న వాళ్ళు కూడా ఎంతో సౌందర్యం ఉంటుంది. ఇది నా అదృష్టం. నేను మాత్రం దౌర్భాగ్యం కాదని గారు మీరు అన్నట్టుగా ఇవన్నీ చూస్తారు. మీకు ఎంతో మంచి జీవితాలు జరగాలని నా ప్రార్థన, నా దీవెనలు. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నేను దీవించగలను, దీవిస్తున్నాను బాబు. అలాగే నీకు అమ్మ. అది ఎందుకని నేను చెప్పేది, మీ అందరికీ నా వాళ్ళు చక్కగా చేశారు, చక్కగా జరిపారు. వాళ్ళ జీవితాలు ఇంకా ఎక్కువ చక్కగా 1000 రెట్లు చక్కగా జరగాలని చప్పట్లు కొట్టండి.